చేసుకుందామండి. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించుదాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన ప్రభువా, మీ ఉన్నతమైన నామానికి లెక్కలేనన్ని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. గడిచిన కాలమంతయు మీరే మమ్మల్ని కాచి కాపాడి మీరెక్కల నీడలో భద్రపరిచిన విధానం బట్టి మీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో చిన్న మందగా మేమందరం ఈ విధంగా కూడి మిమ్మల్ని పాడి స్తుతించి మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ కూడికను ప్రార్థనతో ప్రారంభిస్తుండగా పాడే పాటల్లోనూ ధ్యాన వాక్యాల్లోనూ వాక్య పరిచర్యలోనూ మీ ఆత్మను తోడుగా ఉంచండి. ఆది నుంచి అంతం వరకు మీ నామానికి మహిమార్థమే జరిగించండి తండ్రి. ప్రతి విధమైన అల్లరి శక్తులను యేసునామంలో లయపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామాన్న అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి సమయంలో కొన్ని కీర్తనలు పాడుకుని దేవుని నామాన్ని మహింపరుద్దాం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ కొన్ని కీర్తనలు పాడుకుని ఆయన్ని స్తుతించి ఆయన నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని
బాగు చేయువాడని వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనుల కూల్చును. దీనులకు అండాయనే భక్తిహీనుల కూల్చును. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాను, సీయోను నీ దేవుని. యెరూషలేము యెహోవాను, సీయోను నీ దేవుని. కీర్తించుము కొనియాడుము
ఆనందించువాడని కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకిలాగునా చేసియుండలేదని ఏ జనముకిలాగునా చేసియుండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా హల్లెలూయా. మరొక కీర్తన పాడుకుందాం. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మొడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మొడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో
నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. అందరూ కూడా చప్పట్లు కొడుతూ పాడదాం. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా, ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా, జీవజలముల ఊటైనా నీ ఓరణ నన్ను నాటితివా, జీవజలముల ఊటైనా నీ ఓరణ నన్ను నాటితివా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. వాడబారని స్వాస్యము నాకై పరమందు దాచియుంచితివా, వాడబారని స్వాస్యము నాకై పరమందు దాచియుంచితివా, వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలచితివా, వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలచితివా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. ఈ సమయంలో అందరూ కూడా లేచి నిలబడినట్లయితే ధ్యాన వాక్యం చదువుకుందాం. అందరూ కూడా బైబిల్ గ్రంథాలు తెరిచి కీర్తనల గ్రంథం 7వ కీర్తన ధ్యాన వాక్యం చదువుదాం. మన మధ్యలో ఉన్న అచ్యుతరావు అన్నయ్య వచ్చి నడిపిస్తారు. కీర్తనల గ్రంథం 7వ కీర్తన.
దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రములు. మన రక్షకుడు మన విమోచకుడు అయిన యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావం కలుగునుగాక. ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు. కూడి వచ్చిన సహోదరి సహోదరులకు ప్రతి ఒక్కరికి మన యేసు కృపాసరి పరిచర్యల తరపున వందనాలు తెలియజేసుకుంటున్నాను. కీర్తనలో 7వ సంకీర్తన చదువుకుందాం. యెహోవా నా దేవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించి వాడెవడను లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము. నా ప్రాణమును నేలకు అనగదొక్కనిమ్ము. నా అతిశయాస్పదమును మంటిపోలు చెయ్యనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించి తిని కదా. యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్ము. నా విరోధుల ఆగ్రహము నన్నుచుట్టుకై లెమ్ము. నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా. జనములు సమాజముగా కూడి నేను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి నా విషయములో నాకు న్యాయము తీర్చుము. హృదయములను అంతరంద్రియములను పరిశీలించి నీతిగల దేవా, దుష్టుల శనితనము మార్పుము. నీతిగల వారిని స్థిరపరుసుము. యథార్థ హృదయములను రక్షించు దేవుడే నా కీడమును మోయువాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్నిబాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కొనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. సేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. వాడు గుంట త్రవ్వి దాని లోతుగా చేసి ఉన్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను. వాడు తలంచిన సేటు వాని నెత్తి మీదకే వచ్చును. వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును. యెహోవా న్యాయము విధించేవాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్. అందరూ అలా లేచి నిలబడి ఉండగా వాక్యం కొరకు మనందరూ సిద్ధపడదాం. మన మధ్యలో ఉన్న విమల గారు వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తారు. కూర్చుందామండి. హల్లెలూయా. ఒక మాటని చెప్పి నేను దేవుని వాక్యంలోకి వెళ్తాను. రేపు వచ్చే బుధవారం మరి తైలాభిషేక ఆరాధన వాడిపల్లి చర్చిలో జరుగుతుంది కనుక మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఇప్పటికే వందలాది మంది ప్రజలు ప్రతి తైలాభిషేక ఆరాధనకు వచ్చి, ప్రతి నెలలో జరుగుతున్న తైలాభిషేక ఆరాధనకు వచ్చి ఎన్నో ఆత్మీయమైన మేలులు పొందుకుంటున్నారు. కనుక ఈ తైలాభిషేక ఆరాధనకి మీరు కూడా వచ్చి మీరు మీ కుటుంబాలు దీవించబడాలని మీకు కూడా ప్రత్యేకమైన ఆహ్వానాన్ని
మరి ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ఇది సమ్మర్ కనుక ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కనుక మరి 10 గంటల నుంచే స్టార్ట్ చేయాలని అనుకుంటూ ఉన్నాం. కనుక అందరూ కూడా సిద్ధపడి తైలాభిషేక ఆరాధనకు వచ్చి దైవ దీవెనలు పొందాలని ప్రేమతో మీ అందరికీ కూడా రేపు బుధవారం జరిగే తైలాభిషేక ఆరాధనకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్ చెప్దామండి. దేవుని వాక్యములో నుండి